అంటే ఇప్పుడు నెలల తరబడి జీతాలు కూడా ఆహ్, జాబ్ చేస్తాం. కానీ సరైన టైంలో జీతాలు ఇవ్వరు. సో నెల, 2 నెలలు, 3 నెలలు మధ్య మధ్యలో 5,000, 10,000 లేదా 2,000 రూపాయలు ఇలా చిల్లర డబ్బులు వేసినట్టుగా వేస్తూ ఉంటారు. అలాంటి ఆర్గనైజేషన్ విషయాల్లో మరి ట్రేడ్ యూనియన్స్ ఏదైనా పట్టించుకుంటాయా? ఒకవేళ కొన్ని ఇప్పుడు చూస్తే మన ఈవెన్ చాలా మార్పులు వచ్చేసాయి. ఈవెన్ 2000 అంటే దాదాపు 95 తర్వాత, ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల విషయంలోనే చెప్తాను, 95 తర్వాత ట్రేడ్ యూనియన్స్ మీద కూడా కొరడా జుల్పించడం అనేది స్టార్ట్ చేశారు. సో ట్రేడ్ యూనియన్స్ కూడా కొన్ని ప్రైవేట్ రంగాల్లో ఎక్కడ రాకుండా చేసేస్తున్నారు. సో ఇది పరిస్థితి కనబడుతుంది. సో ఉద్యోగికి అన్యాయం జరిగింది అని అన్నప్పుడు కనీసం పట్టించుకోవడానికి ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? ట్రేడ్ యూనియన్స్ లేకపోవడం వలన ఎంత నష్టం జరుగుతుంది, ఉంటే ఎలాంటి ఫలభరితం అవుతుంది అనేది దాని మీద ఏమైనా చర్చిస్తారా? లేబర్ చట్టంలో కలెక్టివ్ బార్గెనింగ్ అనే పదానికి ఫస్ట్ కావాల్సినటువంటి ఒకవైపు వారధి ప్రభుత్వం అయితే, ఇంకొక వైపు వీరి ఎవరైతే ఎంప్లాయీస్ యొక్క ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులను రిప్రజెంట్ చేస్తూ వచ్చేటువంటి ట్రేడ్ యూనియన్ కూడా కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. అయితే ట్రేడ్ యూనియన్స్ అన్ని చోట్ల కూడా లేవు. మనం చాలాసార్లు ట్రేడ్ యూనియన్స్ గురించి మాట్లాడితే ఏదో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లోనో ఫ్యాక్టరీస్లోనో అటువంటి దగ్గర ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉందనుకోండి, ఒక కాలేజీలో ఒక 70 నుంచి 80 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. వీళ్ళ దాంట్లో యూనియన్ పెట్టుకునేటువంటి ఆలోచన ఎవరికి రాదు. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్లో మేము పనిచేస్తామో చేయమో అనేటువంటి ఆలోచన ఒకటి, అదొకటి ఉంటుంది. తర్వాత ఈ దీన్ని పెట్టడం వల్ల మాకు ఈ ఉద్యోగం ఇచ్చినటువంటి ఉద్యోగిని మేము సంతోష పెట్టలేకపోతామేమో, ఆయన మా మీద ఏదన్నా మనసు నొచ్చుకొని మమ్మల్ని ఏమన్నా పర్సనల్ టార్గెట్ చేస్తాడేమో అనేటువంటి భయం కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ కారణాల చేత ఈ యూనియన్స్ పెట్టుకోవడంలో కూడా కొంత ఇబ్బంది జరుగుతుంది. అందుకే యూనియన్స్ పాత్ర లేని పక్షంలో డైరెక్ట్ ఎంప్లాయీ పోయి లేబర్ కమిషన్లో కంప్లైంట్ ఇస్తే లేబర్ కమిషను మధ్యవర్తిత్వం చేసి ఫస్ట్ ఎంప్లాయీకి ఉన్నటువంటి ఆ దూరాన్ని చెరిపేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు కొన్నిసార్లు అయితే నెలల తరబడి జీతాలు కూడా ఇవ్వరు. సో అలాంటప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఈ సర్టెన్ టైం లోపలే కంప్లైంట్ చేయాలని ఏదైనా కాలపరిమితి ఏమైనా ఉందా? ఉంటుంది సార్. టర్మినేషన్కి వచ్చినట్లయితే ఒక తక్కువ కాలపరిమితి ఉంటుంది. టర్మినేట్ జరిగినటువంటి నెల 2 నెలల లోపటనే వాళ్ళ యొక్క కంప్లైంట్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఒకవేళ వేజెస్కి సంబంధించి ఉంటే 1 సంవత్సరం లోపు మనం లేబర్ కమిషన్ ఆఫీస్లో ఈ యొక్క కంప్లైంట్ చేయాల్సినటువంటి అవకాశం. దీంట్లో మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇది మామూలుగా మనం అనుకున్న పరిస్థితిలో ఉండదు. మనకు ఎంతైతే జీతం రావాలో ఆ జీతానికి 10 రెట్ల వరకు ఫైన్ వేసి మరీ కంపెన్సేషన్ ఇప్పించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయము అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకుందాం సార్, ఉదాహరణ. సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి జీతం తక్కువేం రాదు, 1,50,000 2 లక్షలు ఉంటుంది. ఒక లాంగ్ టర్మ్లో కొంతకాలం చేసినటువంటి వ్యక్తికి ఆయనకు శాలరీ ఎక్కువ ఇవ్వడం ఎందుకు అని చెప్పి ఒక నలుగురిని చిన్న స్థాయిలో ఉద్యోగులను పెట్టుకోవచ్చు కదా అని టర్మినేట్ చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తికి ఒకవేళ శాలరీ ఇవ్వకోకుండా తీసేసినట్లయితే ఆ యొక్క వ్యక్తికి కంపెన్సేషన్గా 10 times ఆఫ్ హిస్ శాలరీ, అంటే ఒక 1,50,000 ఉన్నటువంటి వ్యక్తికి 10 times అంటే 15 lakhs వరకు ఫైన్ పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆ ఆర్గనైజేషన్ దానికి స్తోమత అంత లేకపోతే, దానికి అంత స్తోమత లేకపోతే 1.5 lakh rupees ఒక ఎంప్లాయీకి శాలరీ ఇచ్చి పెట్టుకునేటువంటి అవసరం లేదు కదా సార్. అంటే ఇప్పుడు ఇందాక నేను చూస్తుంటే సార్, ఈవెన్ మన టీవీలో బీఆర్కే న్యాయవేదికకు సంబంధించింది ఒక కమింగ్ అప్ వస్తుంది. కమింగ్ అప్ వస్తుండగానే కొన్ని టీవీ ఛానళ్ళ అంటే వేరే ఛానళ్లలో పనిచేసి అంటే లాకౌట్ అయిన ఛానల్ సంబంధించిన ఉద్యోగులు కూడా నాతో మాట్లాడారు. సో పలానా ఛానల్ అని పేరు అయితే మనం చెప్పలేం ప్రస్తుతానికైతే. అయితే వాళ్ళు ఎగ్గొట్టేశారు. 1,20,000 ఒకళ్ళకి, 1,70,000, 1,40,000 అలా లక్షల్లోనే ఉన్నారు. సో ఒక సర్టెన్ టైంలో వాళ్ళందరూ కూడా అసలు కాల్ చేసి వాళ్ళు
ఈవెన్ ఛానల్ పేరు కూడా చెప్పే అవకాశం ఉంది, కానీ మేము వద్దని చెప్పేసాము. తప్పకుండా ఎవరైనా సరే సో ఇప్పుడు వాళ్ళు లాక్ చేసేసారు, వేరే వాళ్ళకి అమ్మేశామని చెప్పేసి అంటున్నారు. ఎంప్లాయీస్ని ఎవ్వరిని కూడా అసలు వాళ్ళు ఫోన్ చేసినా కూడా తీయడం లేదు. సో అలాంటి వ్యక్తుల నుంచి, అలాంటి ఆర్గనైజేషన్ నుంచి ఏ విధంగా డబ్బులను రాబట్టుకోగలుగుతారు? అటువంటి పరిస్థితుల్లో సార్ మనం ఏంటంటే అవేర్నెస్, మనకు ఈ కంపెనీ మూసేసే అవకాశం ఉంది అన్నప్పుడు మనకు సమాచారం ముందునే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు జీతం కూడా అప్పుడే కాకోకుండా లాస్ట్ ప్రీవియస్ 2-3 మంత్స్ 4-5 మంత్స్ నుంచి జీతాలు ఇవ్వకుండా ఆపి పెట్టి ఉంటారు. ఫస్ట్ మంత్ మనకు శాలరీ ఆపంగానే మనం ఇమీడియట్గా లేబర్ కమిషన్ ఆఫీస్ని అప్రోచ్ అయ్యి, లేకపోతే లేబర్ ఇన్స్పెక్టర్ ఉంటారు, లేబర్ ఇన్స్పెక్టర్ని అప్రోచ్ అయ్యి కంప్లైంట్ రిజిస్టర్ చేయడం ద్వారా మన యొక్క శాలరీని మనం ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే మనం చూసినట్లయితే చాలా కేసులు చూసినట్టుంటాం. మనం ఇప్పుడు విజయమల్య కేసే చూసుకోండి. ఆయన దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆయన పట్టుకురావడానికి చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. మన కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ ఒక 4 నెలలు 5 నెలలు జీతం లేకోకుండా వెయిట్ చేయాలి అంటే చాలా కష్టపడేటువంటి పరిస్థితి. అందుకు మనం అంత లాంగ్ ప్రెషర్ని తీసుకోకుండా అప్పుడు ఏమైపోతుందంటే సార్, ఒక 5 మంత్స్ 6 మంత్స్ మనకు శాలరీ రాకపోయేసరికి మనం కాంప్రమైజ్ మూడ్లో ఉంటాం సార్. ఎందుకంటే మంత్లీ పాలోడు వచ్చి పాల బిల్లు అడుగుతుంటాడు, ఎలక్ట్రిసిటీ వాడు వచ్చి కరెంటు బిల్లు అడుగుతాడు, ఇంటి ఓనర్ వచ్చి రెంట్ అడుగుతాడు. ఇవన్నీ కట్టకపోతే మనకి ఇమ్మీడియట్గా కట్ చేసేటువంటి ఫెసిలిటీస్ కట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మన ఇంట్లో మన కుటుంబాన్ని మనం బాధ పెట్టుకుంటూ చూస్తూ ఉండలేం. కాబట్టి మనం కాంప్రమైజ్ మూడ్లో ఉంటాం సార్. ఆ టైం మన రైట్స్ ఇక్కడ మన ఫిజికల్ సిచ్యువేషన్ మీద, డిమాండ్ మీద మన రైట్స్ని మనమే వద్దనుకొని పలసపరుచుకునేటువంటి పరిస్థితులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లలో ఎక్కువ వరకు మనం చూసినట్లు కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం ఫస్ట్ మంత్లోనే మనం అలర్ట్ కావాల్సినటువంటి అవసరం. అంటే ఫస్ట్ మంత్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఒక 5,000 ఇస్తారు అడ్వాన్స్, లేదంటే ఒక 10,000 ఇస్తారు. ఆ విధంగా మళ్ళీ ఇంకొక మంత్ అలాగా నడిపించుకుంటూ పోతారు. ఆ విధంగా 3-4 మంత్స్ 5 మంత్స్ ఈ విధంగానే దాన్నే చాలా మనం చిన్నప్పుడు కూడా పాఠ్య పుస్తకాలలో, తెలుగు పుస్తకాలలో ఎక్కువ వరకు చూసుంటే శ్రమ దోపిడీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి లెసనే ఉంది సార్. నెలంతా పని చేయించుకొని నీకు ఇంత జీతం ఇస్తానని మీ ఇద్దరి మధ్య కుదిరినటువంటి కాంట్రాక్ట్ను, ఇట్స్ లైక్ ఏ కాంట్రాక్ట్. ఆఫర్ లెటర్ ఇస్తాడు, మీరు యాక్సెప్ట్ చేస్తారు ఫర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్. ఇక్కడ ఒక కాంట్రాక్ట్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయిన కాంట్రాక్ట్ని బ్రేక్ చేసింది ఎవరు? ఫస్ట్ ఎంప్లాయర్. మీకు చెప్పినటువంటి శాలరీ, మీకు చెప్పినటువంటి పని చేసిన తర్వాత కూడా మీకు ఇవ్వాల్సినటువంటి శాలరీని టైంకి ఇవ్వకపోవడం అనేది కాంట్రాక్ట్ బ్రేక్ చేసినట్టు కదా. అవును. అప్పుడు మనం తప్పకుండా మన రైట్ కోసం మనం ఫైట్ చేయాలి. అంటే వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే, మీకు మేము ఎలాగో ఆఫర్ లెటర్ ఇవ్వలేదు కదా సార్, ఆఫర్ లెటర్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం కాదు అన్న ఒక ధైర్యం, వాళ్ళకు ధీమా అయితే వాళ్ళకు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి, అంటే వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఎలాంటి ప్లాన్స్ మీరు ఎంప్లాయీస్కి చెప్తారు? సొల్యూషన్ సార్. ఎందుకంటే లేబర్ యాక్ట్స్ ఎట్లున్నాయంటే స్కిల్డ్ లేబర్ గురించి మాట్లాడతాయి, అన్స్కిల్డ్ లేబర్ గురించి మాట్లాడతాయి, క్లెరికల్ ఎంప్లాయీస్ గురించి కూడా మాట్లాడుతుంది. ఆఫర్ లెటర్ ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతుంది, నెల జీతం వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతుంది, వారం జీతం ఇచ్చేటోళ్ళ గురించి మాట్లాడుతుంది, రోజువారీ జీతం కోసం పనిచేసేటోళ్ళ గురించి కూడా మాట్లాడుతుంది. ఓకే. సో లేబర్ కమిషన్ అనేది మనకున్నటువంటి మన హక్కు. మనం లేబర్ కమిషన్ని అప్రోచ్ కావాలా, మన యొక్క సమస్యను అక్కడ తెలియజేసుకోవాలా, మన హక్కును మనం పొందాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. ఇప్పుడు చట్టం మనకు హక్కులు మాత్రమే ఇస్తుంది, ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి సేవలు చేయలేదు కదా సార్. మన హక్కులను ఉపయోగించుకోవాల్సింది ఎవరు? మనమే కదా ఉపయోగించుకోవాల్సింది. ఆ అవేర్నెస్ కలగాల్సినటువంటి అవసరం. ఈరోజు నాకు తెలిసి బీఆర్కే న్యూస్ ద్వారా చాలామంది ఎంప్లాయీస్కి ఈ రకమైనటువంటి నాలెడ్జ్ పొందాలనేటువంటి ఉత్సాహం కలుగుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఓకే. అంటే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు బీఆర్కే న్యూస్లో ఈ కమింగ్ అప్స్ ఎప్పుడైతే పడుతున్నాయో వెంటనే కొంతమంది నా కొలీగ్స్ కూడా ఉన్నారు, పాత కొలీగ్స్, వాళ్ళు నాకు ఫోన్ చేసేసి మేము కూడా మాట్లాడతామని చెప్పారు. ఈ విషయం మేబీ వాళ్ళు సీఈఓకి కానీ చైర్మన్ డైరెక్టర్లకు చెప్పారనుకుంటా. ఆ సీఈఓ డైరెక్టర్లు కూడా ఒకళ్ళు నాకు ఫోన్ చేసి దయచేసి పేరు చెప్పకండి, మా పేర్లు దయచేసి లాక్కండి, ఆ విధంగా వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సో మొత్తానికైతే ఈసారి అయితే ఎటువంటి పేర్లు అయితే కంపెనీ పేరు కానీ వాళ్ళ పేర్లు కానీ చెప్పము. బట్ నెక్స్ట్ టైం మాత్రం ఆ ఎంప్లాయీస్ మాట్లాడినప్పుడు వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ కావాలనుకుంటే ఈవెన్ బీఆర్కే ఒక ఛానల్ గురించి మరొక ఛానల్ ఇవ్వకూడదని చెప్పేసి ఏమైనా రూల్స్ ఉన్నాయేమో. కాబట్టి మేము మా బీఆర్కే చైర్మన్ గారు పర్మిషన్ తీసుకొని కూడా
నెక్స్ట్ వాళ్ళ ఎవరైతే ఈవెన్ నాట్ ఓన్లీ ఛానల్స్ బట్ ఎనీ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే తప్పనిసరిగా వాళ్ళ కంపెనీ పేర్లతో సహా బట్టబయలు చేయడం కానీ జనం ముందుకు వాళ్ళని నిలబెట్టడం కానీ తప్పనిసరి చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. కడప నుంచి మాధవరెడ్డి గారు ఉన్నారు లైన్లో, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాధవరెడ్డి గారు కడప నుంచి. నమస్కారం మాధవరెడ్డి గారు. న్యాయవేదికలో జీవితం మీద అంటే జీతం మీద బ్రతికే వాళ్ళటువంటి జీవితాల మీద సార్ కొద్దిగా క్లారిటీ లేదు సార్, మీ టీవీ మ్యూట్ చేయరా? నా టీవీ వాల్యూమ్ అయితే లేదు. జీవితము అయితే దీంట్లో నేనేమంటున్నా అంటే లాయర్ గారికి ఇప్పటికి 90 నెలలుగా చెరుకు ఫ్యాక్టరీకి రైతులు చెరుకు తోలింటే ఇప్పటికి రానటువంటి వాళ్ళ రైతులు ఏ విధంగా ఏ పోరాటం చేయొచ్చు? 90 నెలలు అయింది. నేను 1వ తేదీ జీతభత్యాలు పడలేదని గతంలో ప్రభుత్వం పైన ప్రభుత్వ ఉద్యోగస్తులు చేస్తే కడప జిల్లా కలెక్టర్ గారికి వాట్సాప్ లో పెట్టాను. అప్పటికే 60 నెలలు 1వ తేదీ పడకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు బాధపడుతుంటే 60 నెలలుగా రైతు చెరుకు డబ్బులు రాకపోతే వాని జీవితం ఏంది, వాని పెట్టుబడి ఏంది, వాడు తిరిగి ఏం పైరు పెడతాడని. అలానే ఉద్యోగస్తుల విషయాలలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో నేను 2018లో ఒక విషయాన్ని ఈఆర్సీ చైర్మన్ ముందరనే మాట్లాడాను. ఎట్లా అంటే ఒక ఉద్యోగికి కరెంటు డిపార్ట్మెంట్ లో ఆపరేటర్ సబ్ స్టేషన్ ఆపరేటర్ పోస్టులలో ఆనాడు 5 లక్షలు లంచం నడుస్తున్నది. రాజకీయ నాయకులు తీసుకుంటారు, అది పక్కా. ఏ ఎమ్మెల్యే పరిధిలో ఉంటే ఆ ఎమ్మెల్యే ఇప్పుడు 15 లక్షలు నడుస్తుంది ఆ డబ్బు. అంటే ఒక ఆపరేటర్ ఉద్యోగం ఇవ్వడానికి ఎమ్మెల్యేకు ఎంపీలకు డబ్బులు ఎందుకు? మీ ఈఆర్సీ ఏం చేస్తుంది? మీ కరెంటు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ప్రజల మీద దొబ్బి తింటున్నారు. ఎంత నాశనం చేస్తున్నారంటే అంత నాశనం చేస్తున్నారు. ఇలాంటి విషయాలలో కామన్ మ్యాన్ ప్రభుత్వాన్ని అదిలించాలంటే ఇప్పుడు ఒక లక్షలేరు పోస్ట్ ఉంది, పర్మనెంట్ ఉన్నోనికి 1,40,000 జీతము, కాంట్రాక్ట్ బేసిక్ కోనికి 1,40,000 జీతం ఇస్తుంటే 45,000 జీతం ఇచ్చేవాడు ఏ విధంగా వానికి న్యాయం చేయగలుగుతాడు? వానికి ఏం న్యాయం జరుగుతుంది? అలాగే ప్రభుత్వ సంస్థల్లో అనేక రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, రోడ్డు కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ఎన్బి కావచ్చు, ఒకప్పుడు రోడ్డు కంప చెట్లు కొట్టేటటువంటి ఉద్యోగస్తులను నియమించేటటువంటి పరిధులు ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాలను కూడా పీకేసి వాటిని పూర్తి చేయకుండా ప్రభుత్వాలు అనేక విధంగా వస్తే ఇంజనీరింగ్ పోస్ట్ రావాలా, లేకుంటే లక్షలలో జీతాలు రావాలా, పూర్తి నిర్వీర్యం చేస్తున్నారు. ఇటువంటి వాటికి ఏ విధంగా ప్రభుత్వాన్ని అదిలియాలా? మీ సూచన. మాధవరెడ్డి గారు, మీరేం చేస్తారండి? ఉద్యోగియా, విశ్రాంత ఉద్యోగియా? లేదు సార్, నేను రైతు. సమాజం కోసం మాట్లాడుతుంటాం. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో మీలాంటి వ్యక్తులు ఇలాగా వెనువెంటనే అంటే న్యాయవేదిక ద్వారా చూస్తున్న వీక్షకులకు ఒక స్పృహ కల్పించే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ధన్యవాదాలండి. మొత్తానికైతే మీ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో, మీ ఆవేదన ఏదైతే ఉందో ప్రజల తరఫున, ఉద్యోగుల తరఫున, అది తప్పనిసరిగా నెరవేర్చబడాలని చెప్పేసి ఆశిద్దాం. లాయర్ గారు, మాధవరెడ్డి గారు చాలా మంచి ప్రశ్నలే అడిగినారు. అంటే దాంట్లో ఇప్పుడు మనకున్న సబ్జెక్ట్కి కొంత డివియేట్ అయ్యి అడిగినారు. ఇప్పుడు రైతుల విషయంలో బట్ రిలేటెడ్ అయితే ఓకే, ఇప్పుడు సమాజానికి సంబంధించిన విషయం కాబట్టి మీడియా కానీ న్యాయవాదులు కానీ సమాజం కోసమే పనిచేస్తారు కాబట్టి దానికి కూడా మనం స్పందిద్దాం. అంటే సార్ రైతు, కానీ ఆయన అడిగింది మాత్రం ఉద్యోగుల గురించి. సబ్జెక్ట్కి అది దానికి యాప్ట్గా లేకపోయినప్పటికీ కూడా వారి యొక్క టైం వాళ్ళ టైం ఇచ్చి మనకు క్వశ్చన్ అడిగేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి మనం కూడా దానికి సరైన రీతిలో చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు రైతుల యొక్క సమస్యలను మీరు ఏ రకంగా అయితే అంటే ఈరోజు లేబర్ కమిషన్ ద్వారా మీరు రైతులకు ప్రత్యేకమైన న్యాయం చేయలేరు, కానీ మీరు ఏ రకంగా మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి మీరు కలెక్టర్కు వాట్సాప్లో మెసేజ్ పెట్టినారో అదే రీతిలో మీరు అధికారులను చైతన్యవంతులను చేసి అధికారుల ద్వారానే మీరు పని చేపించేటువంటి ప్రయత్నం చేయాలి. మనం ఫస్ట్ విషయం, మనం అధికారులను వేరుగా, ప్రభుత్వాన్ని వేరుగా, ప్రజల్ని వేరుగా చూడడం మానేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని వేరుగా చూస్తాం. మనం ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కలిసి మాకు ప్రభుత్వం కావాలని ఏర్పాటు చేసుకొని దాన్ని మళ్ళీ పైన పెడతాం. మనం అక్కడికి పోవడానికి ఇబ్బంది పడతాం. ఇది ఈ రకమైనటువంటి ఆలోచనను మనం తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అది మాధవరెడ్డి గారు లాంటి ఎవరో ఒకరు చేస్తే చూసేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఈయన ఒక్కడే పట్టించుకుంటాడా, మిగతా వాళ్ళకి పట్టింపు లేదా అనేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఎక్కువ మంది ప్రజలు ఎవరిని కోరుకుంటారో వాళ్ళే కదా గద్దెనెక్కి కూర్చుంటున్నది. ఇంతకుముందు ఉదాహరణకు చూసినట్లయితే 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి జైల్లో ఉన్నాడు అని ప్రచారం బాగా చేసినటువంటి వ్యక్తి జైలు నుంచి బయటికి రాగానే ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు. ఇంకొక వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరే కొన్ని సంతకాలు చేసి కొందరికి లాభం చేసినాడు అని చెప్పి జైల్లో పెట్టినటువంటి వ్యక్తి బయటికి రాగానే పోయి మళ్ళా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు. అంటే నేను ఏమంటున్నా అంటే ప్రజలు కోరుకుంటే ఎవరినైనా కూడా గద్దె మీద కూర్చోబెట్టగలుగుతున్నప్పుడు ప్రజలు కోరుకుంటే తమ పని తాము ఎందుకు చేసుకోలేకపోతారు? ల్యాక్ ఆఫ్ చైతన్యం, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్.